దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇవాళ మాఘ పాడ్యమి గనక మనం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి గురించి చెప్పుకుందాం. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మాఘ బహుళ పాడ్యమి నాడు, అంటే ఆ తారీఖు ఇవాళ వచ్చింది కదా, కదలి పలవనములో ప్రవేశం చేశారు. మాఘమాసము కృష్ణపక్షము చవితి నాడు శ్రీక్షేత్రం గాంగాపురంలో దర్శనమిచ్చారు. ఇప్పుడు నేను మీకు నరసోబువాడి చూపిస్తున్నానండి. లోపల ఆలయ ప్రాంగణం అంతా మీరు పరిశీలించుంటారు. ఇందాక పైనంతా సర్కులర్గా కనిపించి అక్కడ ఔదంబర వృక్షం కూడా ఉంది కదా, లోపలంతా అలాగే ఉంటుంది. మనం పైన మెట్లు, అక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తపస్సు చేసిన ఆ యొక్క ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడ మీకు భక్తి నివాసాన్ని కనిపించింది కదా, ఆ పక్కనే గుడి 2 అడుగులు అనమాట. రూమ్లోంచి చూస్తే కనుక మనం ఉన్న రూమ్లోంచి భక్తి నివాసంలోంచి ఇలా కనిపిస్తుంది మొత్తం. అవతల ఒడ్డున 64 యోగినులు స్వామివారిని సేవ చేసుకున్న పుణ్య ప్రదేశం అది. కావాలంటే పడవ మీద వెళ్ళొచ్చు, లేదంటే వంతెన మేంచి కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఆలయంలో అయితే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ప్రాణి మన్ని ఇలా పలకరిస్తూ ఉంటుంది. చూశారు కదా, భక్తితో స్వామివారిని వేడుకుంటే స్వామివారు మన దగ్గరికి ఏదో ఒక రూపంలో వస్తారనమాట. అయితే ఇక్కడ మనని ఏ ప్రాణి కూడా ఏ రకమైన ఇబ్బంది పెట్టదన్నమాట. పుణ్యక్షేత్రం కదా, అందరూ చూస్తూనే ఉంటారు. చూడండి, ఆ పైన జనాలు ఉన్నారు కదా, అక్కడి నుంచే లైన్లోంచి కిందకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారనమాట. గురువారం చాలా రష్గా ఉంటుంది. పైనంత సర్కులర్గా ఉంది, చూస్తున్నారు కదా, ఆ మధ్యలోంచి ఔదంబర వృక్షం కూడా ఉంది. చక్కగా సేవించుకోవచ్చు. ఇక్కడ ఆలయానికి ఎదురుగుండా స్వామివారి యొక్క పటాలు పెట్టుంచారు కదా, ఎదురుగుండానే మనకు దర్శనం అయిపోతుందండి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ నరసోబవాడి. ఇంతకుముందే ఒక వీడియో నేను చేశాను. బయట మామూలుగా షాపింగ్ మాల్స్ మీకు ఇక్కడ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, అన్నీ చాలా బాగుంటాయి. ఇదే నేను ఇందాక చెప్పిన భక్తి నివాస్. అక్కడ కూడా ఔదంబర వృక్షం ఉందండి. మీరు ఏ విధంగా అయినా సరే సేవ చేసుకోవచ్చు అన్నమాట. గురుచరిత్ర కూడా అక్కడ మీరు చదువుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆలయంలో ఇక్కడ శివుడి దర్శనం కూడా మనకు అవుతుంది. చాలా తేలిగ్గా దర్శనం చేసుకోవచ్చు. మాఘ మాసం రోజు, అంటే ఇవాళ మాఘపాడ్యమి కనుక మనం దత్తపురాణం చదువుకోవడం అనేది చాలా చాలా విశేషము. ఒకవేళ దత్తపురాణం మా దగ్గర లేదండి అనుకుంటే కనుక గురుచరిత్ర అందరి దగ్గర ఉంటుంది కదా, గురుచరిత్ర పారాయణ చేసుకోవడం కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. రోజు మీకు ఎంత వీలైతే అంత తప్పకుండా చదువుకుని ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుదాం. తప్పకుండా ఇలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాగే ఎంకరేజ్ చేయండి. జై గురుదత్త. శ్రీ గురుదేవ దత్త.